వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వ 2 ఏళ్ల పాలన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను వంచిన జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ చూపుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మండిపడ్డారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ మెగా డిఎస్సి అవకతవకలు జరిగాయంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విద్యాశాఖ మంత్రి లోకేష్ పై ఆరోపణలు ఖండించారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి సమస్యలపై చర్చించారని, అంతే తప్ప సాక్షి మీడియాను అసత్య ప్రచారానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. అవసరమైతే అసెంబ్లీ పనిదినాలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రెడ్డి మన నీట్ ఓకే అది బాగున్నారు కదా పథకాలు వస్తాయా వెరీ గుడ్ పట్టుకోండి లేవు కదా నవ్వుతున్నావు మరి सर फ्रेंड गैप सार రావాలి చాలా గ్రామాల్లో ఇదే ప్రాబ్లం ఉంది. అవుట్ ఆఫ్ 3 per year only 2 years 1 is the paid amount remaining to రాసుకోండి తప్పే ప్రభుత్వ పథకాలు వెరీ గుడ్ ఫోటో దిగో ఓకే రైట్ లోపల తీసుకెళ్ళిపో ఆల్టుందా ప్రభుత్వానికి మీరు రాయలేదు, ఇప్పుడే రాశారు. ఎలా వస్తుంది? మీరు భూమి బేర ఉండాలా, పంచాయతీ వస్తుంది, మీరేసుకోవాలా. ఇప్పుడు రాశారు కదా పంచాయతీ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. ప్రైవేట్ భూమిలో మేము వేసుకోండి, ఉద్యోగాలు పోతారు. లెటర్ రాయించుకోండి, పౌర పదార్థం తెప్పించుకోండి, మార్పిస్తాను. వచ్చి భార్యకి క్రితం చూపితే వాళ్ళకి ఇస్తా ఉన్నాం. కొత్త పథకాలు కొత్త పెన్షన్ ఇవ్వలేదు. 2021 నుంచి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. అది 3 సంవత్సరాలు, ఇది 2. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం మీద ఏ రకమైన ప్రజల్లో సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి లేదా ఇచ్చిన ఈ ప్రభుత్వ పరంగా ఇచ్చినాయి అని, అదే రకంగా ఇంకా గ్రామంలో ఉండే అనేక సమస్యలు, పట్టణాల్లో ఉండే సమస్యలు తెలుసుకునే ఒక ప్రక్రియ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న ఈ యొక్క ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ఈరోజు ఆలమూరు గ్రామంలో నిలిచాడు.
ఇవాళ మెగా డిఎస్సి జరిగితే మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి అంటాడు. ఇప్పటికీ వాళ్ళకి అపాయింట్మెంట్ అయిపోయినాయి. వాళ్ళు ఎవరు కోర్టుకి వెళ్ళి సుమారు 50, 60, 100 బిల్లు వేస్తే ఏ ఒక్కటి కూడా కోర్టులో నిలబడకుండా రాజ్యాంగబద్ధంగా మెగా డిఎస్సి జరిగితే దాని మీద కూడా పెద్ద ఎత్తున పార్టీ మీద ముద్ర పడడానికి, ఒక విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి మీద ముద్ర కలపడానికి ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే ఈ టైంలో ఒక మెగా డిఎస్సి కానీ డిఎస్సి కానీ చేశారా అని ప్రశ్నిస్తూ ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు జరగబోయే అసెంబ్లీ కావాలంటే మీరు చర్చిస్తానంటే కాలపరిమితి కూడా 4 రోజులు పెట్టినా 10 రోజుల వరకు పొడిగించడానికి కూడా ప్రభుత్వం మీద ఈ అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా డెఫినెట్గా మీకు సహకరించే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.